మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే చిన్న చిన్న ఉల్లిపాయలు కర్రీ అనమాట. ఇది కాజు అనమాట ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలు కానీ వండేస్తాం అనమాట గ్రేవీ కర్రీకి. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట: టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, గంట సేపు నానబెట్టి ఉంచిన జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. సాల్ట్, కారం, ఆయిల్, పసుపు అనమాట. ఇవేనమాట ఫ్రెండ్స్ వీటికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. స్మాల్ సైజ్ది ఆనియన్ది కర్రీ అనమాట, కాజు. హాయ్ ఫ్రెండ్స్, ఇది కూర వంటకి రెడీ పెట్టేసి ముందు మూగ పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో ఆయిల్ పోస్తున్నాం. ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కాజు అనమాట. చిన్న చిన్న ఆనియన్స్ వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అది కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆయిల్లో ఆనియన్స్ చెంచా పసుపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని సరిపడంత పచ్చివాసన పోయేంత వరకు కూడా అది కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. టమాటాలను, కరివేపాకు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. షార్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం కుక్ అయింది అన్నమాట. కారం కూడా వేసేస్తున్నాం సరిపడినంత. స్పూన్ అన్నమాట కారం అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ కూడా సరిపడంత పోసేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇదంతా కూడా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్, టమాటాలు, వాటర్ ఇవన్నీ కలిపి వేస్తాం కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అని ఇది అంతా కూడా ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట. ఇంకా కాజు అయితే వేయలేదు. కాజు కూడా నానబెట్టింది కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవేమో ఫ్రెండ్స్ జీడిపప్పు కర్రీ అయిపోయింది. దీంట్లో దించే ముందు కొంచెం కొత్తిమీరను, గరం మసాలా పౌడర్ ఉంది కదా, ఇది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు కర్రీ కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది మామూలు రైస్లోకి, బిర్యానీకి, దమ్ బిర్యానీకి, పలావ్ రైస్కి, వెజిటేబుల్ బిర్యానీకి అన్నిటికీ కూడా పనికొస్తుంది అనమాట ఈ గ్రేవీ. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చిన్న ఉల్లిపాయ అనమాట ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయను జీడిపప్పు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు కర్రీ అంతా కూడా అయిపోయింది. ఇది గిన్నెలో తీసానమాట. ఈ చిన్న చిన్న ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు, ఇవన్నీ కూడా ఆనియన్స్గానే ఉండిపోయినాయి అనమాట. జీడిపప్పులు కూడా కనిపిస్తాయి చిన్న చిన్నవి అనమాట ఈ ఆనియన్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది
స్మాల్ సైజ్ ఆనియన్స్ జీడిపప్పు కర్రీ అనమాట, ఉల్లిపాయ కర్రీ.